చేశాడో ఆ ప్యాటర్న్ అన్ని తరాలకి సరిపోయేలాంటి బలమైన ప్యాటర్న్ సెట్ చేశాడు. ఆ బలమైన ప్యాటర్న్ సెట్ చేయడం వల్ల మనిషి పడిపోతాం. ఇప్పుడు ఎందుకంటే దేవుడిది ఒక మంచి ఇమేజ్ చేయి వాక్యం ఏ పిక్సెల్ ల్యాబ్లను ఎక్స్పర్ట్ కొట్టగానే అదేమంటుందో తెలుసా? అడ్వర్టైజ్మెంట్ చక్రం వస్తుంది, నొక్కు డబ్బులు వస్తాయి, నొక్కు బెట్టింగ్ ఆడు డబ్బులు వస్తాయి. చేసిన పని ఏంటి? దేవుడి పని. ఆడేం చేస్తున్నాడు? అలా నొక్కితే డబ్బులు వస్తాయి. బైబిల్ ఏం చెప్తుంది? కష్టపడి పని చేయి డబ్బులు సంపాదించడానికి. హల్లెలూయా. డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి? కష్టపడి పని చేయి, లేచి వెళ్ళి డ్యూటీ చేయి, కంప్యూటర్ దగ్గర లేకపోతే మేనేజర్ గానా ఇంకా పెద్ద పోస్టా చిన్న పోస్టా కష్టపడి పని చేయి. చేతులతో కష్టపడి అంటే చేతులతోనే కదా ఆడుతున్నాం బెట్టింగ్ అంటాడు వీడు. అది కష్టం. అలాగుంది జనాలకి. ఆడతాడు, ఆడగానే 20 రూపాయలు ఎడితే 40 రూపాయలు ఇచ్చేస్తాడు. 20కి 40 వచ్చింది. 500 ఎడతాడు, 500 ఎడితే 1000 వచ్చింది, 500కి 1000 వచ్చింది. 1,00,000 వచ్చిందంటే 2 లక్షలు, 1,00,000 వచ్చింది, 1,00,000 పెట్టాడు, పోయింది. అది రాదు ఇంకా. దీనికి ఒక అల్గారిథం ఉంటుంది. జాగ్రత్తగా నేను చెప్పింది అల్గారిథం అంటారా ఏంటంటే, నీ మైండ్ సెట్ ఏంటి, నీవు ఎలా ఆడుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి, నీవేదో ఒకటి పనిచేస్తుంది, ఒక టెక్నాలజీ పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడు ఆగిపోతావు, ఎప్పుడు పెడతావు, ఏం చేస్తే నువ్వు అప్పు చేసి కూడా పెడతావు అని నీ మైండ్ని చదువుతాడు. చదివి దాన్ని బట్టి నీకు ఏది గెలాలి ఏది ఓడిపోవాలి అలా 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 సెట్ చేసి ఒక 5-10 లక్షలు పోగొట్టుకునేదాకా నీ కెపాసిటీని బట్టి, నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయనుకో 20 లక్షలు 30 లక్షలు పోయేదాకా నిన్ను ఆడించి రూపాయి ఎత్తాడు 10 రూపాయలు ఎట్టిపోతుంటాడు, రూపాయి ఎత్తాడు 10 రూపాయలు పట్టిపోతుంటాడు. ఈరోజు రూపాయి వచ్చింది, రేపు ఆ 10 రూపాయలు రాదని ఆడు 20,000 పోగొట్టుకుంటే ఆ పోయిన 20,000 తెచ్చుకోవడం కోసం ఆడి ఒక 20 లక్షలు పోగొట్టుకుంటాడు. ఇంక తెచ్చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ చెడ్డ నీ మంచి పక్కనే తరుముకు వస్తుంది. బైబిల్ ఎంత బాగా చెప్పింది? కష్టపడి పని చేయి. తాపీ మేస్త్రి 20,000 పోగొట్టుకున్నాడు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఓ బ్యాంకులో ఉద్యోగి అకస్మాత్తుగా అతను 2 లక్షలు పోగొట్టుకున్నాడు. విన్నారా ఎప్పుడైనా? కష్టపడి పని చేసినోడు బాగుంటాడు. బైబిల్ చెప్పింది అన్నమాట. దేవుని స్తోత్రం. కష్టపడు డబ్బులు సంపాదించడానికి. ఊరికినే తెచ్చుకోమంటది బయట. ఈలోపు ఎవరో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్ అవర్లో, సార్ ఇలా కొంచెం బెట్టింగ్ యాప్ ఉందా, అఫీషియల్ గవర్నమెంట్ దానికి లైసెన్స్ ఇచ్చింది, దాన్ని ఆడొచ్చంటే అది కూడా ఒక జాబే అంటాడు ఎవడొకడు. అది కూడా జాబే, వ్యాపారం ఎలాగ రిస్కో ఇది కూడా అలా రిస్కే. నువ్వు పెట్టగలిగితే పెట్టినా సరే డబ్బులు పోయినా బాధపడవనుకుంటే పెట్టు అంటాడు. అలాగంటాడు. ఆ చెడ్డ నిన్ను నాశనం చేసి నీ ఆధ్యాత్మిక స్థితిని పాడు చేసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకుపోతుంది. ఆ చెడు నీ పక్కనే ఉంటుంది. దూరంగా ఉండు. చెడు అను ప్రతిదానికి దూరంగా ఉండు. ఎందుకు? జోదాల దగ్గరికి పేకాటల దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వరు? ఆ తప్పని ఎందుకంటారు? ఈ లోపల అంటాడు పేకాట బైబిల్లో చూపించి మానేస్తానంటాడు. నీ కర్మ ఎవడేం చేస్తాడు? అది మంచో చెడ్డో ఆలోచించలేకపోతే, ఆ తెలివి కూడా లేకపోతే, ఎందుకంటే చెన్నైలో పెద్ద ఫేమస్ పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ గారి కొడుకు ఇంకా పెద్ద ఫేమస్ పాస్టర్ అయిపోయాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతుర్లు కలిపి పేకాట ఆడుకుంటున్నారు. మళ్ళీ ఆ వీడియో యూట్యూబ్ ఫేస్బుక్లో పెట్టుకున్నారు. ఏం కాదండి, డబ్బులకు కాదు సరదాగా అంట కింద. దాన్ని చూసి విశ్వాసులు ఏం అయిపోతారు? సర్పము అంటే సాతానుగాడు ఎప్పుడు గొప్ప వాళ్ళ ద్వారానే సంఘాన్ని చెడగొడతాడు, తెలివైన వాళ్ళ ద్వారానే సంఘాన్ని చెడగొడతాడు, మేధావుల ద్వారానే సంఘాన్ని తప్పుదో పట్టిస్తారు. బైబిల్ ఏం చెప్పిందో అదే మనకు ఫైనల్. దేవుని స్తోత్రం. కాబట్టి మంచి చెడ్డల్లో నీకు మంచి గురించిన వివేచన జ్ఞానమే ఉండాలి తప్ప చెడు జోలికి నువ్వు వెళ్ళొద్దు. అదొక ప్లాన్ అంతే.